తాజా అంశం చూస్తున్నాం. సింగపూర్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు బృందం స్వదేశానికి బయలుదేరింది. 4 రోజుల పాటు సింగపూర్లో పర్యటించిన సీఎం చంద్రబాబు బృందం 26 సమావేశాల్లో పాల్గొంది. పర్యటన ముగించుకుని ఏపీకి బయలుదేరిన సీఎం చంద్రబాబుకు సింగపూర్లోని తెలుగు ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. సీఎం ఏపీకి బయలుదేరుతున్నారని తెలిసి ఆయన బస చేసిన హోటల్కి తరలివచ్చారు. వీడ్కోలు పలికే సమయంలో జై సిబిఎన్ అంటూ నినాదాలు చేశారు. ఇక సింగపూర్లోని తెలుగు ప్రజల అభిమానానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు ప్రజల ఆత్మీయ స్వాగతం, ప్రేమాభిమానాలు మరవలేనివని సీఎం వ్యాఖ్యానించారు. సింగపూర్ నుంచి రాత్రి 10:30 సీఎం చంద్రబాబు మంత్రులు హైదరాబాద్కి చేరుకుంటారు. ఇక శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెంటనే విజయవాడకి బయలుదేరుతారు. రాత్రి 11:30 ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. జై సిబిఎన్, 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 జై ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, 4 రోజుల సింగపూర్ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు బృందం ఏపీకి బయలుదేరినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? దేవి, పెట్టుబడులను ఆకర్షించడం అలాగే ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని పెంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన సింగపూర్ పర్యటన విజయవంతంగా పూర్తయిందనే చెప్పాలి. మంత్రులు నారా లోకేష్ తో పాటు నారాయణ, టీజీ భరత్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి సింగపూర్ లో దాదాపు 4 రోజుల పాటు విరామం లేకుండా అనేక సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చల్లో ఆయన పాల్గొనడం జరిగింది. సింగపూర్ లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులను ఆయన స్వయంగా సందర్శించారు. అలాగే ఆ ప్రాజెక్టులను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఎలాంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని దాని మీద కూడా ఆయన అధ్యయనం కూడా చేయటం జరిగింది. పర్యటనలో మొత్తం 26 కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా హాజరు కావటం జరిగింది. పర్యటన మొదటి నుంచి కూడా చివరి రోజు వరకు కూడా ఒక్క క్షణం తీరిక లేకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా బిజీగా కూడా గడపడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షతోటి ఆయన నిరంతరం కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి చర్చలు జరపడం కావచ్చు, అనేక పెట్టుబడులతోటి మాట్లాడటం కావచ్చు, సంప్రదింపులు జరపడం కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన కొనసాగించారని చెప్పాలి. సింగపూర్ దేశ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ధర్మన్ షణ్ముఖరత్నంతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఆయన మాజీ ప్రధానమంత్రి కూడా ప్రస్తుతం సీనియర్ మంత్రిగా ఉన్నటువంటి లిసైన్ లూంగ్, అలాగే వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నటువంటి టామ్సీ లెంగ్, అలాగే సెక్యూరిటీ హోం వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి కె షణ్ముఖంతో కూడా వీళ్ళందరితో కూడా ముఖ్యమంత్రి సమావేశం కావటం జరిగింది. ఏపీ సింగపూర్ మధ్య వాళ్ళ సహకారాన్ని పరస్పరం అందించుకునే విధంగా వాళ్ళంతా కూడా చర్చలు జరిపినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఆంధ్రప్రదేశ్, అమరావతి రెండింటిలో కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం వహించాలని కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వాళ్లకు విజ్ఞప్తి కూడా చేశారు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఆ రోజు ఆ ప్రభుత్వ చర్యల కారణంగా ఆంధ్రప్రదేశ్ సింగపూర్ మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు దెబ్బతినిపోవటం, ఆ దెబ్బతిన్నటువంటి సంబంధాలను తిరిగి పునరుద్ధరించే విధంగా ముఖ్యమంత్రి ఈ పర్యటన ద్వారా ఒక రకంగా సక్సెస్ అయ్యారనే మనం చెప్పుకోవాలి. సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు మళ్ళీ తిరిగి ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా, వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా, గతంలో జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్దుకునేందుకు తాను ఇక్కడికి వచ్చినట్లుగా కూడా చాలా స్పష్టంగా సింగపూర్ కు సంబంధించినటువంటి ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. అక్కడే ప్రభుత్వ ప్రజలకు ముఖ్యమంత్రి వివరించినటువంటి తీరుతోటి వాళ్ళంతా కూడా తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ తో భాగస్వామ్యం కావాలన్నటువంటి ఆలోచనతోటి అభిప్రాయానికి వాళ్ళంతా కూడా వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో జరగబోతున్నటువంటి పెట్టుబడుల సదస్సుకు హాజరు కావాల్సిందిగా కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధుల్ని ఆహ్వానించారు. అలాగే సింగపూర్ లో ఉన్నటువంటి భారత హై కమిషనర్ శిల్పక్ అంబూలే గతంలో ఎప్పుడూ లేని విధంగా
భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అంతటి తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతోటి భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా సింగపూర్ వైపు చూసినటువంటి దాఖలాలు లేవు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో అలాగే ఇప్పుడు విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం గా 2014 నుంచి 19 వరకు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా సింగపూర్ తోటి ఉన్నటువంటి అనుబంధాన్ని ఆ సంబంధ బాంధవ్యాన్ని కొనసాగించే ఆలోచనతోటి ముఖ్యమంత్రి అడుగులు వేశారు. అక్కడ ఉన్నటువంటి భారత హైకమిషనర్ శిల్ప కంబులే కూడా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల వచ్చే విధంగా ఆయన కూడా తన వంతు పాత్ర ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన సందర్భంగా ఆయన యొక్క పాత్ర పోషించారనే చెప్పాలి. ముఖ్యమంత్రి బృందానికి దగ్గరుండి ఆయన పూర్తి స్థాయిలో ఈ పర్యటన విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అయితే ఆయన అందించారని చెప్పాలి. ఇక ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ఈ 4 రోజులు జరిగినటువంటి కార్యక్రమాల సంబంధించిన వివరాలను కనుక మనం చూసుకున్నట్లయితే ఒకవైపు ఆయన సుర్బానా జురాంగ్ తోటి అలాగే సెమ్కార్పు SIA ఇంజనీరింగ్ తో పాటు AI సింగపూరు కెపిటల్ కార్పొరేషను GIC SMBC క్యాపిటల్ ల్యాండ్ అలాగే ఎవర్సెండై ఇంజనీరింగ్ తో పాటు టామ్సెక్ వెల్మర్ TVS మోటార్స్ మండే వైల్డ్ లైఫ్ అదాని పోర్ట్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా వివిధ దేశాల్లో వాళ్ళు పెట్టుబడులు పెట్టి అక్కడ ఆయా దేశాల్లో వాళ్ళ యొక్క వ్యాపారాలను విస్తరించడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి చూపించే విధంగా అలాగే ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మనకి వాణిజ్యంగా కూడా కొంత పన్నుల రూపంలో మనకి ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకనే అలాంటి పెద్ద పెద్ద కంపెనీలను ఈ ఆంధ్రప్రదేశ్ వైపు ఆకట్టుకునే విధంగా ఈ అన్ని రకాల ప్రయత్నాలను ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలేంటి, మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం ఇచ్చే రాయితీలేంటి, ఇక్కడ ఉన్నటువంటి వనరులేంటి, వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి ఏవైతే పెట్టుబడిదారులు పెద్ద కంపెనీలు ఉన్నాయో వాళ్ళందరితో కూడా స్వయంగా ఆయన మాట్లాడి వాళ్ళందరికీ కూడా వివరించారు. పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రంలో అమలవుతున్నటువంటి పారిశ్రామిక అనుకూల పాలసీల గురించి కూడా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన అయితే కల్పించడం జరిగింది. భారతదేశంలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఒక గమ్యస్థానంగా ఉంది. ఈ రాష్ట్రంలో వచ్చే కంపెనీలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలను ఈ ప్రభుత్వం కల్పిస్తా ఉంది. పట్టణాభివృద్ధితో పాటు అలాగే IT, AI, ఫిన్టెక్, మారిటైమ్, స్పోర్ట్స్ అలాగే పోర్ట్స్ ఇవంటి మౌలిక సదుపాయాల మీద ఈ వేర్వేరు రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా వినియోగించుకొని మీరు పెట్టుబడులు పెట్టండి అని కూడా పారిశ్రామికవేత్తలను చంద్రబాబు కోరటం జరిగింది. దీంతో పాటు సింగపూర్ లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి హౌసింగ్ ప్రాజెక్టు బిడారిదారి ఎస్టేట్ ను కూడా ఆయన స్వయంగా సందర్శించడం జరిగింది. జురాంగ్ పెట్రో కెమికల్ ఐలాండ్ ను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్శించారు. అలాగే టువాస్ పోర్టు, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా సీఎం బృందం సందర్శించి అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలేంటి, వాళ్ళు ఏ విధంగా వాటిని అక్కడ ఉన్నటువంటి నిర్వహణ సామర్థ్యం ఏ విధంగా ఉందనేది కూడా ముఖ్యమంత్రి బృందం స్వయంగా వాటి మీద అధ్యయనం కూడా చేయడం జరిగింది. ఇంకా కీలకమైనటువంటి మనం తొలి రోజే ఆయన అక్కడ సింగపూర్ లో అడుగుపెట్టిన వెంటనే ఆయన తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆ సమావేశానికి ఒక్క సింగపూరే కాదు, ఆ సింగపూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి కూడా తెలుగు వారంతా కూడా అభిమానంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వయంగా వాళ్ళంతా కూడా స్వాగతం పలకటంతో పాటు తెలుగు డయాస్పోరా సమావేశంలో కూడా పాల్గొనడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక దిశానిర్దేశం చేశారు. మీరు ఆంధ్రప్రదేశ్ ను విడిచి ఈ సింగపూర్ తో పాటు ఇతర చుట్టుపక్కల దేశాల్లో ఉంటున్న వాళ్ళంతా కూడా ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో మీ జన్మభూమిలో మీరు మీకున్నటువంటి అవకాశాలను బట్టి ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి చూపించండి, వీళ్ళు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉద్యోగాల కోసం మీరు ఇక్కడే పెట్టుబడులు పెడితే ఇక్కడే మీ యొక్క వ్యాపారాలను విస్తరించుకోండి. తద్వారా ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అలాగే ఇక్కడ యువతకు ఉపాధి చూపించేందుకు ఇది ఒక మంచి అవకాశం అవుతుందని కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు పారిశ్రామికవేత్తలందరికీ కూడా వివరించడం జరిగింది. వివరించడంతో పాటు
ఇక్కడ సింగపూర్ తో పాటు ఆ దేశాల్లో నివసిస్తున్నటువంటి తెలుగు వారు కూడా పెట్టుబడులు తెచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాలని కూడా ఆయన వాళ్ళందరికీ కూడా ఒక పిలుపు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి సింగపూర్ పర్యటన ముగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది. ఈ రోజు రాత్రి 10:30 ఆయన హైదరాబాద్ చేరుకోబోతా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఆయన నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు తిరిగి బయలుదేరి ఇక్కడకు రాబోతా ఉన్నారు. దేవి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.